చాలామంది యాస్పిరెంట్సు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి యాస్పెక్ట్స్ చూస్తే చాలా వరకు భయపడుతున్నారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే మార్కెట్లో ఏ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేకపోవడం వల్ల. అయితే ఈ వీడియోలో 30 డేస్లో నేను ఎలా ఏపీ హిస్టరీ సిలబస్ని కంప్లీట్ చేశాను అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ ఏ విధంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి, అలానే ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ తెలుగు మీడియం బుక్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈవెన్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ సిలబస్ని తొందరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా కంప్లీట్ చేశాను అనేటటువంటి అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. వన్ థింగ్, నేనేదో ర్యాంకర్ అయిపోయాను, ఈ వీడియోలు చేస్తే మీరు చూస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఇంటెన్షన్తో అయితే చేయట్లేదు. మెయిన్గా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ అనేది నాకు పూర్తిగా కొత్త సబ్జెక్ట్. ఎప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు ఆఫ్టర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాతే నేను ఏపీ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేశాను. అప్పటి వరకు కూడా గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో మాత్రమే నేను ఏపీ హిస్టరీని అయితే చదవడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే ఏపీ హిస్టరీ మ్యాక్సిమం ఏముంటుంది, అక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియన్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇటువంటి అంశాల గురించి చదువుకొని దానికి ఎగ్జాంపుల్గా ఏవైనా ఎవిడెన్సెస్ ఉంటే వాటిని రాసుకుంటే సరిపోయేది. సో గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ విధంగా చదువుకుంటే సరిపోయేది. బట్ గ్రూప్ 2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో చదవాలంటే ఖచ్చితంగా ప్రతి డేటా, ప్రతి ఫ్యాక్టు, ప్రతి ఎవిడెన్సు కూడా మనం ఖచ్చితంగా చదవాలి. కానీ ఇక్కడ మొదటగా ప్రారంభించేటటువంటి అభ్యర్థులకు ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ కోసం కంటే మార్క్స్ కోసం చదవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ నీకు ఏపీ హిస్టరీలోని ఎంత నాలెడ్జ్ ఉంది, ఇండియన్ పాలిటీలో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మ్యాటర్ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా చదువుతున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి సిలబస్ని నువ్వు ఎలా కంప్లీట్ చేస్తున్నావు అనేదే మ్యాటర్. సో దానికి అనుగుణంగా నేనేం చేశాను, ఫస్ట్ టైం నేను గ్రూప్ 2 మెయిన్స్ ఓరియంటేషన్లో చదివాను కాబట్టి మార్కెట్లో మనకి చాలా వరకు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో నేను తక్కువ టైంలో అన్ని బుక్స్ని చదవాలంటే ఖచ్చితంగా నాకు ఇబ్బంది అవుతుంది. సో దానికి అనుగుణంగా నేను ఏం చేశాను, ఏదో ఒక బుక్ను అయితే తీసుకోవడం జరిగింది. ఏదో ఒక బుక్ కాదు, ఒక మంచి స్టాండర్డ్ బుక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మెయిన్గా నేను చదివినటువంటి బుక్ ఏదంటే కేవలం జోగినాయుడు బుక్ మాత్రమే చదివాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జోగినాయుడు పుస్తకాన్ని మాత్రమే నేను చదవడం జరిగింది. ఎటువంటి ఇంకా ఎడిషనల్గా ఏ బుక్ కూడా చూడలేదు, ఎడిషనల్గా ఇంకొక ఏ బుక్ కూడా చదవలేదు. వన్ థింగ్, నేను ఈ బుక్కే చదివాను, ఈ పుస్తకం నుంచే వస్తాయి అనేటటువంటి ఐడియాతో నేనేం చదవలే. బట్ ద థింగ్ ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వీటిని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నాడో అనేది అర్థమవుతుంది. దీంతోపాటు ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎగ్జామ్ యొక్క ట్రెండ్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అదేంటి సార్, గ్రూప్ 2 మనకి 2 సార్లు అయింది కదా, అంటే ఈ సిలబస్ బేస్ చేసుకొని ఎక్కువ సార్లు అడగలేదు కదా, మరి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామినర్ మైండ్ సెట్, క్వశ్చన్ ప్యాటర్న్ మనకి ఎలా తెలుస్తుందంటే దాదాపు మన స్టేట్ పిఎస్సి చాలా సంవత్సరాల నుంచే ఉన్నది కదా. ఈవెన్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏదో ఒక విధంగా అడిగే ఉంటాడు. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, ఈవెన్ మిగతా ఎగ్జామ్స్లో కూడా ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఉంటారు. సో ఈ అంశాలని మీరు పరిశీలించిన తర్వాత ఇటువంటి పుస్తకాలను చదివారు అంటే మీకు ఈజీ అవుతుంది. ఇలా చదవకపోవడం వల్ల జస్ట్ మెయిన్గా మనకి ఏవైతే మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే చదువుతాం. వాటిని చదివితే ఏమవుతుంది, మనకి ఈ సబ్జెక్ట్ ఒకటి కొత్తది, దాంతోపాటు ఈ బుక్స్ ఏమైనా చిన్నగా ఉంటాయంటే మినిమం 700+ పేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నార్మల్గా మనకి లక్ష్మీకాంత్ ఎన్ని ఎక్కువ పేజెస్ ఉన్నా కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాము అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కాదు, రోజు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అవే అంశాలు మనకి ఇండియన్ పాలిటీ లేదంటే మన కాన్స్టిట్యూషన్లో ఉంటాయి కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇండియన్ పాలిటీ. ఈవెన్
800 పేజీలు ఉన్నా మనం చదవడానికి ఇష్టపడతాం. బట్ ఏపీ హిస్టరీ అనేది రోజువారీ మన జీవితంలో ఉండనటువంటి అంశం. అండ్ ఆల్సో చాలా బోరింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం డేటా కావచ్చు, ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఒక డ్రై సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి 700 పేజీలతో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని చదవమంటే, అందులోనూ ఇన్నేసి డేటా, ఇంత ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోమంటే ఎవరైనా ఎందుకు చదువుతారు? ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు? ఖచ్చితంగా ఇష్టపడరు కదా. సో నాకు కూడా ఫస్ట్లో ఏమంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ద థింగ్ ఏంటంటే, మనకి ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ఏం చేయాలి? మనకి ఎక్కువ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా దేని నుంచి అయితే ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయో దాన్నే ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ చెప్పినట్టే ఇండియన్ పాలిటీ అనేది నాకు ఎప్పటి నుంచో నచ్చినటువంటి సబ్జెక్టు. ఈవెన్ నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నటువంటి సబ్జెక్టు కూడా. సో దట్ ఇందులో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ నేను చదవకపోయినా నాకు మంచి స్కోర్ తెచ్చుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది. బట్ ఇదే పేపర్లో ఏపీ హిస్టరీ అనేది చాలా స్టాటిక్గా ఉండేది. డైనమిక్గా అడగడానికి ఎటువంటి స్కోప్ కూడా ఉండదు. సో దట్ ఎటువంటి డైనమిక్గా అడగడానికి స్కోప్ ఉండనటువంటి ఒక స్టాటిక్ సబ్జెక్ట్ని సరైనటువంటి స్ట్రాటజీని ఉపయోగిస్తే ఈజీగా మనం అందులో స్కోర్ తెచ్చుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే నేను ఇది చేశాను. ఎలా చేశాను అనేది మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఒకే బుక్ని చదవడం జరిగింది. దీన్ని దాదాపు నేను ఒక 5 to 6 టైమ్స్ రివిజన్ అయితే చేయడం జరిగింది. 5 to 6 టైమ్స్ రివిజన్ చేశాను. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి, స్పెషల్లీ ఫర్ ఏపీ హిస్టరీ. సో ఫస్ట్ నేను బుక్ని సింగిల్ టైం అయితే చదివాను. సింగిల్ టైం చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంప్లీట్గా చూసాను. దెన్ ఆ తర్వాత ఈ బుక్ మీద ఇంకా పూర్తిగా అవగాహన అయితే రావడం జరిగింది. అంటే ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, లేదంటే నేను ఎక్కడ మిస్ చేశాను అనేటటువంటి క్లారిటీ నాకు పూర్తిగా వచ్చింది. దెన్ ఆ తర్వాత ఏం చేసా, మార్కెట్లో దొరికేటటువంటి కొన్ని టెస్టులను అయితే ఫాలో అవ్వడం జరిగింది. బట్ ద థింగ్ ఏంటి అంటే, ఈ టెస్టులన్నీ ఇటీవల కాలంలో ఎక్కువగా ChatGPT వంటివి యూస్ చేస్తూనే ఎక్కువగా అడుగుతున్నారు. సో దట్ ఇవి ఎగ్జామ్ యొక్క ట్రెండ్కి అనుగుణంగా అంత ఎక్కువగా లేవు. మేబీ ఎనలిటికల్గా ఉన్నాయి. అంటే ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అది కూడా నీకు పూర్తిగా సబ్జెక్ట్ వస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలవు. సబ్జెక్ట్ తెలియకుండా నువ్వు ఈ ప్రశ్నలు మాత్రం చేసావు అనుకోండి, ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంతా కూడా పోతుంది. సో దట్ నేనేం చేసాను, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంప్లీట్గా చూసా. ఫస్ట్ టైం బుక్ చదివిన తర్వాత PYQs చూసా, దానికి అనుగుణంగా మళ్ళీ బుక్ చూసా. దాని తర్వాత షార్ట్ నోట్స్ నేను కంప్లీట్గా రాసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైంది, వన్ థింగ్, ఈ బుక్ని త్వరగా చెక్ చేయడం వల్ల సిలబస్లో ఏమున్నాయి, ఏది ఇంపార్టెంట్ అని తెలిసింది. మళ్ళీ PYQs చూసిన తర్వాత ఓకే, ఈ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడా, ఈ అంశాన్ని ఎలా అడుగుతున్నాడా, ఓకే నేను ఎలా చదివాను, దాన్ని ఎలా చదవాలా అనేటటువంటి ఐడియా వచ్చింది. దానికి అనుగుణంగా ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా షార్ట్ నోట్స్ చేసుకున్నా. సో ఇవన్నీ ఏమవుతాయి, నువ్వు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా నేనేమి 2-3 నెలలు 4-5 నెలలు చేయలే. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా నేను 45 days అయితే చేయడం జరిగింది. బట్ ద థింగ్ ఏంటంటే, తర్వాత ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల మనకి ఈజీగా ఇవన్నీ గుర్తున్నాయి. వన్ థింగ్, ఇప్పుడు ఇచ్చినటువంటి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్లో నువ్వు రాస్తే నీకేమైనా మార్కులు వస్తాయి అనేటటువంటి కిందన చాలామంది క్వశ్చన్ చేస్తారు. బట్ ది థింగ్ ఏంటంటే, నేను ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్ల నాకు మంచి స్కోర్ అయితే రావడం జరిగింది. సో దట్ మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, ఎలానో వస్తాయి అని చెప్పడం నా యొక్క థీమ్ కాదు. బట్ ద థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం స్మార్ట్ వర్క్ అనేది చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బండగా ఈ పుస్తకాలనే చదవండి, లేదంటే ఇవే చదవండి, ఇక్కడి నుంచే మార్కులు వస్తాయి అనేటటువంటి ఐడియాతో కంటే, మీరు ఎప్పుడైనా స్మార్ట్ అప్రోచ్తో ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ ఒక స్టాండర్డ్ బుక్, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్. ఇది మాత్రమే ఏపీ హిస్టరీలో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టడానికి, అలానే ఏపీ హిస్టరీ అంటే నీకు ఒక ఇంట్రెస్ట్ తీసుకురావడానికి మంచిగా ఉంటుంది. సో దట్ ఇలా చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.